రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని 22వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు కమిషనర్ సూర్యతేజతో కలిసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. జనవరి పూర్తయ్యేలోగా నెల్లూరు రూరల్లో ప్రధాన రహదారుల్లో గుంతలు లేని రోడ్లు ప్రజలు చూస్తారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. అనంతరం కమిషనర్ సూర్యతేజ మాట్లాడుతూ ప్రజలకు డ్రైనేజీ, కాలువలు, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కోటంరెడ్డి గిరిధరెడ్డి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెడీ కొంచెం సార్ కొంచెం వెనక్కి జరగండి సార్. ఓకే సార్. ఒక్క 22వ డివిజన్లో 1,20,00,000 రూపాయల వ్యయంతో దాదాపు 11 చోట్ల రోడ్ల నిర్మాణం. ఈరోజు 22వ డివిజన్లో 1,20,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకి శ్రీకారం చుడితే ముఖ్య అతిథిగా నగర కమిషనర్ గారు సూర్యతేజ గారు రావటం, ఇక్కడ స్థానికులందరితో కలిసి అందరం కలిసి పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. ఒక్క 22వ డివిజనే కాదు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కార్పొరేషన్, పంచాయతీరాజా, రోడ్లు భవనాల శాఖ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటా, ఇరిగేషన్ శాఖ అన్న తేడా లేకుండా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అధికారులని సమన్వయం చేసుకుని ఎక్కడికక్కడ స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఉన్న బడ్జెట్ని అందుబాటులో తెచ్చుకుని ఎక్కడ పనులు చేపడితే ఎక్కువ మంది ప్రజలకు మేలు చేస్తాయో అక్కడ ఆ యొక్క పనులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసినా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈ రాష్ట్రంలో మన బిడ్డలకు ఉద్యోగాలకి లక్షల రూపాయల పెట్టుబడులు ఒక పక్క ఆకర్షిస్తూ, మరో పక్క ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతిని అతి త్వరలో చూడచక్కగా రూపుదిద్దబోతూ రైతుల జీవనాడైనటువంటి పోలవరం పరుగులు పెట్టిస్తూ, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఇంత కష్టకాలంలో కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మరో పక్క అభివృద్ధి పనులు జరగాలని చెప్పని వారి సూచనల మేరకే మేమందరం కూడా దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా జనవరి ఆఖరికల్లా ఈ నెలాఖరికల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధాన రహదారుల్లో గుంటలు లేని రోడ్లు ఉండాలని చెప్పని అకుంఠ దీక్షతో పనిచేస్తూ ఉన్నాం. దీనికి ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం, ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం. ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిచ్చేది ఒకటే, ఈ యొక్క అభివృద్ధి పనులకి నిధులు కేటాయించినప్పుడు ఎక్కడ ఆ యొక్క నిధులు కేటాయిస్తే ఎక్కువ మంది ప్రజలకు మేళ్లు చేస్తాయో అక్కడ పనులు ఎంపిక చేసుకోవాలని, భవిష్యత్తులో నిధుల లభ్యతను బట్టి ఇంకా మరిన్ని చోట్ల కూడా అభివృద్ధి పనులు శ్రీకారం చుడతామని చెప్పని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పూర్తిగా సహాయ సహకారం అందిస్తున్నటువంటి కమిషనర్ గారికి, సూర్యతేజ గారికి రూరల్ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సీసీ రోడ్లు అలానే వివిధ రోడ్డు నిర్మాణ పనులు 1,20,00,000 పైన పనులకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. 22వ డివిజన్లో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయో అవి కూడా త్వరితగతిన ఫినిష్ చేయడానికి నగరపాలక సంస్థ నుంచి అన్ని విధాలా కూడా కృషి చేయడం జరుగుతుంది. అలానే ఇక్కడ ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు చెప్పినట్టు ఏవైతే ప్రజలకు అవసరమైన వసతులు ఉన్నాయో, అంటే గుంటలు లేని రోడ్లు నిర్మించడం, అలానే డ్రైన్లు ఫినిష్ చేయడం, స్ట్రీట్ లైటింగ్ ఇవ్వటం, ఇలాంటి బేసిక్ తాగునీటి సదుపాయం
చేయటం కానీ ఇలాంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా అన్ని సదుపాయాలు కల్పించడానికి చేయటం జరుగుతుంది. ఈ మౌలిక వసతుల్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అలానే ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మనకి ప్రజలకు అందించే సేవల్లో కూడా మెరుగైన సేవలు అందించడానికి సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడి పనిచేయాలని ప్రతి సచివాలయం సిబ్బంది కూడా ఆదేశించడం జరిగింది. 22వ డివిజన్లో కూడా 4 సచివాలయాలు ఉంటూ ఉంది. ఈ 4 సచివాలయ సిబ్బంది కూడా ఈ అత్యుత్తమైన సేవలు అందించాలని వాళ్ళకి ఆదేశించడం జరిగింది. అలానే ఈరోజు ఈ సివిల్ వర్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వర్క్స్తో పాటు ఇంకా వర్క్స్ కూడా అంటే ఏవైతే ప్రయారిటీ ఉన్నాయో ఎక్కువ మందికి లబ్ధి చేసే పనులు ముందు చేపట్టడం జరిగింది. నిధుల లభ్యతని చూసుకొని మిగతా పనులు కూడా చేసి ఖచ్చితంగా అందరూ ప్రజలకు కూడా నగరవాసులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుంది. అలానే రోడ్లకి మనకి రోడ్డు మీద చూస్తూ ఉంటే మనకి గుంతలు ఉండకూడదు. ప్రయాణ చేసేవాళ్ళు 2 వీలర్స్ అయినా బైక్స్ అయినా కార్స్ అయినా సరే ఎక్కడ గుంతలు రావటం వల్ల యాక్సిడెంట్స్ అవ్వటం ఇప్పటి వరకు జరుగుతూ ఉంది. అందుకనే మనకి ఎవరైతే ఐడెంటిఫై చేసిన గుంతలు చాలా వరకు వర్క్స్ ఫినిష్ చేయడం జరిగింది. మిగతా గుంతలు కూడా పూడ్చడం జరుగుతుంది. ఈ నెలలో ఖచ్చితంగా గుంతలు లేని రోడ్లు మనకి నెల్లూరు పట్టణంలో తీసుకురావాలని చెప్పి కృషి చేయడం జరుగుతుంది. అలానే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంకా మరింత వేగంగా చేపట్టి అన్ని అభివృద్ధికి దోహదపడతామని తెలియజేసుకుంటున్నాం. నమస్కారం.